ఆత్మహత్య వరకు వెళ్ళారు. ఒక్క మాటతో చంద్రబాబు గారు ధైర్యం నింపారు. మేము చాలా ఇబ్బందులు పడాం సార్. 2005లో కొన్న స్థలాన్ని గురించి 2019 నుంచి ఇప్పుడు దాకా పోరాడుతూనే ఉన్నాం సార్. అప్పటి నుండి న్యాయం కోసం ఆమె పోరాడుతోంది. న్యాయం చేయాల్సిన అధికారులు ఆమెను అవహేళన చేశారు. కొందరు బెదిరించారు. చివరకు గత నవంబరులో కలెక్టరేట్ దగ్గర ఆమె తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అయినా న్యాయం దక్కలేదు. చివరకు నెల్లూరు జిల్లాకు వచ్చిన చంద్రబాబు గారిని కలిసి మొరపెట్టుకుంది. చంద్రబాబు గారి మాటతో తన స్థలం తనకు దక్కుతుందన్న నమ్మకం కలిగింది అంటున్నారు ఆమె. చంద్రబాబు సార్కి కలిసాము. కలవగానే అర్జీ కానీ సార్ మాకు నమ్మకం కలిగి సార్ భరోసా ఇచ్చారు. ఎంత దూరమైనా మనం ఈ స్థలం గురించి పోరాడదామమ్మా, న్యాయం జరిగిద్దమ్మా, నీకు పోరాడదాము, కోర్టులో అయినా వేద్దాము, మీకు న్యాయం జరిగిద్దమ్మా అని చెప్పి అన్నారు సార్. మాకనేది ఇంకా భరోసా వచ్చింది సార్, మా స్థలం మాకు ఇప్పిస్తారని. ఆ మహిళ పేరు మస్తాన్బీ. నెల్లూరులో నివాసం ఉండే మస్తాన్బీ కుటుంబంతో సహా ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి 29వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ సత్తార్ ఆమె ఇంటిని పడగొట్టి స్థలాన్ని మరొకరికి అమ్మేశాడు. వైసీపీ నేత కబ్జా చేశాడు. సరే, న్యాయం చేయాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏమయ్యారు? పోలీస్ స్టేషన్లో సిఎస్ఆర్ పట్టించుకోవట్లేదు. సిఎస్ఆర్ అని చెప్తారు, పోమ్మా, ఏం తిరిగావు నువ్వు, నీకు ఇసుకు పుట్టట్లేదా, తిరిగి మీకు ఎందుకు తిరుగుతారు మీరు అని ఎదురించుకుంటున్నాడు, కోప పడుతున్నాడు. ఆ సారు న్యాయం చేస్తామని మాకు న్యాయం చేయాలి. కేసు తీసుకోమన్నా ఇల్లు పగలగొట్టినందుకు కేసు కూడా తీసుకోలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయాము. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఇప్పుడున్న తహసీల్దార్ ఏం చెప్తున్నాడు, అమ్మ మీకు స్థలం రాదు, ఏం లేదు, ఎందుకు వారం తిరుగుతారు మీరు, మీకు డబ్బులు అయిపోవటం తప్ప మీకు ఏం ఉండదు, ఎందుకు మీకు ఆ స్థలం లేదు అంటే, సార్ మాకు ఈసీ ఉంది, ఎంఆర్ఓ గారు ప్లాన్ కాగితం కూడా ఇచ్చారు సార్ అంటే, ప్లాన్ కాగితం చల్లదమ్మా, ఎంఆర్ఓ ప్లాన్ కాగితం చల్లదని ఇప్పుడు తహసీల్దార్ చెప్తున్నారు. అందరూ సరే, పేదల కోసమే అవతారం ఎత్తాను అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కొలువుదీరాడు కదా. ఆయనకు చెప్పుకుంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా అని అంటారా? ఆయనే సరైనోడైతే రాష్ట్ర ప్రజలకు ఎందుకిన్ని బాధలు చెప్పండి. ఇదిగోండి సార్, ప్రజా దర్బార్లో 5 అర్జీలు పెట్టాం సార్, ఇది ఒకటి. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు తనకు న్యాయం దొరకదని భావించిన మస్తాన్బీ ఇక ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. న్యాయం చేసే దిక్కు లేకపోవడంతో గత నవంబరులో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మస్తాన్బీ ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు, పోలీసులు మస్తాన్బీని అడ్డుకున్నారు. అయితే అప్పుడు కూడా ఆమెను ఎగతాళి చేశారు. కష్టాల్లో ఉన్న మహిళకు న్యాయం చేయకపోగా, తప్పు చేసిన వారిని శిక్షించకపోగా ఆమె పట్ల ఎగతాళిగా మాట్లాడుతుంటే ఆమె బాధ విని స్థానిక తెలుగుదేశం నేతలు మస్తాన్బీకి అండగా నిలిచారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మస్తాన్బీ సమస్యను తీసుకువెళ్లారు. ఎంత దూరమైనా మనం ఈ స్థలం గురించి పోరాడదామమ్మా, న్యాయం జరిగిద్దమ్మా, నీకు పోరాడదాము, కోర్టులో అయినా వేద్దాము, మీకు న్యాయం జరిగిద్దమ్మా అని చెప్పి అన్నారు సార్. మాకనేది ఇంకా భరోసా వచ్చింది సార్, మా స్థలం మాకు ఇప్పిస్తారని. ఒక్క మస్తాన్బీ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో అభాగ్యులు జగన్ రెడ్డి రాక్షస పాలన మూలంగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వారందరికీ న్యాయం జరగాలి అంటే జగనాసుర పాలన అంతం కావాలి, చల్లని చంద్రన్న పాలన రావాలి.